ప్రస్తుతం లేదు. నిన్నటి దినం రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ గారు మేరీ మురళి గారు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యేకి షాడో ఎమ్మెల్యే ఉండాలని, ఎవరో ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారని విమర్శించడం జరిగింది. అయ్యా, మీకు ఏదన్నా ఉందేమో కానీ మా ఎమ్మెల్యే ఎప్పుడు జనాల్లో ఉన్నారు. నాకు షాడో ఎమ్మెల్యే లేడు, ఇంకొకరు పరిపాలించే అంత ఇదిగా రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేగా మాకుండేది. మాకుండే ఎమ్మెల్యే స్వయంగా జనాలతో వచ్చి ఉండే ఎమ్మెల్యే గారే ఉన్నాడు. సొంత నిర్ణయాలు తీసుకునే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎవరో చెప్తే ఏదో చేస్తాడనేది అయితే లేదు. మీరు దాన్ని గుర్తించాలి. ఏ పేదోడు పోయినా స్పందించగలిగే ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. గతంలో ఎమ్మెల్యేలు చూసాం 2019లో ఎవరికి న్యాయం జరగల. అదే మీ పార్టీ ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు ఎంతమందికి అందుబాటులో ఉండి ఒక పేదోడికి ఏమన్నా సహాయం చేయగలుగుతున్నారా? లేదు. ఏ నాయకుడు చెప్తానో ఇంకొకటి చెప్తానో మీరు ఒక లెటర్ ఇవ్వాలన్నా ఇంకొకరు వచ్చి మిమ్మల్ని కలవాలన్నా చేసే దుస్థితి మీది. మాకు షాడోలు ఎవరు లేరు. ఉండేదే ఒక ఆశ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉండేది. ఇంకోటి మీరు ఇసుకని మట్టిని గ్రావులు అన్నారు. అయా, పబ్లిక్ మీటింగ్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందుకు సాక్ష్యం మేమే. డైరెక్ట్గా ఫోన్ చేసి ఎవరైనా, అది తెలుగుదేశం నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక పార్టీ అని లేదు, అధికార పార్టీలో ఉండే నాయకులైనా కార్యకర్తలైనా ఇసుకను కానీ మట్టిని కానీ ఎవరు దోలుతున్నా ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేసి ట్రాక్టర్లు ఉండే లారీలు ఉండే సీజీఎం ఉన్న వ్యక్తి సునీల్ కుమార్ గారు. ఏదో ఆయనకి తెలవకుండా ఎవడన్నా ఒకటే అరా జరిగిందేమో కానీ జరిగిన వెంటనే ఆయన విషయం తెలిస్తే ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేయమని ఎస్ఐ గారికి కానీ సిఐలకు గారికి కానీ చెప్పిన వ్యక్తి ఆయన మీద మీరు ఏదో బురద చల్లాలని ఇంకోటి చేయాలని చూడడం ఇది మంచి పద్ధతి కాదు. పెద్దవాళ్ళు చెప్పినట్టు గురిగింజకి దానికి ఉద్దు కింద ఉండే నలుపు తెలవదంట. ఆ విధంగా మీరు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ నాయకుడే అవినీతిపరుడు. ఆయన దృష్ట్యా మీరు అవినీతిపరుడు. మా నాయకుడు నిబంధన గల వ్యక్తి. ఆ వ్యక్తి కింద పనిచేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిబంధనగా పనిచేస్తారు. మీరు అవన్నీ గుర్తిరిగి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన వ్యక్తే మీరు. కానీ మీరేంటంటే వైకాపాలు చేరు కాబట్టి ఆ గుర్తులు వచ్చాయి మీకు. దానివల్ల మీరంటే షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. అది మీ భ్రమ. మాకుండేది ఎమ్మెల్యే గారు ఒక్కడేనో, షాడో ఎమ్మెల్యే అనేది ఎవరు లేరు. మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు దాన్ని విశ్వసించరు. ఎవరో తెలంగాణ నుంచి వచ్చి పెత్తనం చేస్తున్నారు. మాకు ఎవరూ పెత్తనం చేయడం లేదంటే గూడూరు నియోజకవర్గంలో ఒక సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే అందరికీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ఒక తెలుగుదేశం వాళ్ళకనే కాదు, ఏ కార్యకర్తకి పోయినా, ఏ పార్టీలకి అతీతంగా ఎవరు పోయినా వాళ్ళు ఆపదంటే ఆదుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజుకైనా మీరు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఇంక మీదట ఎమ్మెల్యే గారిని విమర్శించాలంటే పద్ధతి బాగుండదు. అన్నీ నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీరేంది ఆయన ఏందనేది. మిమ్మల్ని ఎందుకు చీక్కొట్టారో తెలుసు. మీరు గెలిచి ఉంటే ఎంత అరాజకం సృష్టిస్తారో అనేది గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ ఇది ఆలోచించి పద్ధతిగా ఓటేశారు. మీరేదో ఇంకోటి అన్నారు, ఒకటట్టా ఒకటిట్టా అని. మా దరిద్రం ఏంద్రా అంటే అది కూడా ఓపెన్గా చెప్తున్నాం. వైకాపాలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి బీజేపీలోకి పోయిన దానివల్ల ఆయన మీద వ్యాంటీతో మీ ఎంపీకి ఓటు పడ్డది. అది కాకుండా క్యాండిడేట్ మారి ఉంటే మీ ఎంపీ కూడా గెలిచే పరిస్థితే లేదు. మీరేదో 26,000 ఓట్లు వచ్చేసాయి, అన్ని ఓట్లు వచ్చాయి, మీకేదో భ్రమలో ఒకటట్టా అనుకొని వేశారు, దానివల్ల మీరు గెలిచారనేది మీరు భ్రమపడుతున్నారు. క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ కానీ మారి ఉంటే తిరుపతి నియోజకవర్గానికి మీ ఎంపీ గారు గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వరప్రసాద్ గారు ఎవరితో టచ్లో లేకపోయినా కొన్ని జనాలకు అంది ఇబ్బందిగా ఉండి వ్యతిరేకత ఉండింది కాబట్టి యాంటీ ఓటు అడ్డుపడ్డది మీకు. దామరపు క్యాండిడేట్ ఏరే క్యాండిడేట్ అయినా కూడా మీరు గెలిచి ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ బాధలో ఉండి మా జగన్మోహన్ రెడ్డికి మంచి ఇది ఉంది, మేము జనాలకి చెప్పకుండా పనివాడు జనాలు వచ్చేస్తున్నారు అనుకున్నాం. మీ బ్రహ్మ. జనాలు ఎందుకు వస్తున్నారు అనేది మీకు తెలుసు.
మీ నాయకులు లోకల్ తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకన్నా మీరు పద్ధతి మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది. మాకెవరు షాడోలు లేరు, ఇంకొకరు పెత్తనం చేయడం లేదు. ఏ పేదోడు పోయినా షాడో ఎమ్మెల్యే దగ్గరకో లేదా ఇంకొకరు పెత్తనం చేస్తున్నాడు అనేది లేదు. ఒక సునీల్నే పోయి కలుస్తున్నారు. సునీలే గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఈ మీరు చెప్పే మట్టి ఇసుక ఆ దందాలు ఎక్కడా జరగడం లేదు. జరిగిన వెంటనే ఏదైనా తెలిసినా కూడా ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేయమంటున్నాడు. పార్టీలకు అతీతంగా అది తెలుగుదేశం నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు. అది మా ఎమ్మెల్యే గారి గొప్పతనము. దీన్ని మీరు ఆలోచించి మాట్లాడండి. మీరేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర అగ్రబాల్లో పొందితే ఇంకేదో రాజ్యసభ సభ్యుడు లేదా ఇంకోటి ఏదైనా ఇస్తున్నారు అనుకున్నారేమో. దానికి కూడా పోటీ చేశారా? అది మీకు లేదు. ఎందుకంటే